నమస్కారం అండి. భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు పునః స్వాగతం. తిరుమల తిరుపతి యాత్రలో ఉన్నప్పుడు చుట్టుపక్కల చాలా ఎన్నో ముఖ్యమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి వాటిలోనే ఒక ముఖ్యమైన క్షేత్రము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది నారాయణవనంలో ఉంటుంది. తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి దారిలో 45 కిలోమీటర్ల దూరంలో ఈ నారాయణవనం అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అక్కడ మనకి కొలువై కనిపిస్తాడు. శ్రీవారు పద్మావతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువై మనని ఆశీర్వదిస్తున్నారు. అక్కడి నుంచి పద్మావతి అమ్మవారిని తీసుకుని తిరుమలగిరి చేరుకున్నారు అని చెప్పేసి మనకి ఈ పురాణాలు చెప్తున్నాయి. ఈ నారాయణవనంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము కలియుగం ఆరంభం నాటిది అని చెప్తారు. ఆకాశరాజు నారాయణవనాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఆకాశరాజుకి సంతానం లేక బాధపడుతూ సంతానయాగం చేద్దాము అని చెప్పి సంకల్పిస్తున్న సందర్భంలో పొలంలో తవ్వుతుండగా ఒక ఇనప పెట్టెలో ఒక శిశువు బయటపడుతుంది. ఆ శిశువుని తనకి భగవత్ప్రసాదంగా భావించుకుని ఆమెకి పద్మావతి దేవి అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటాడు ఆకాశరాజు. కొన్నాళ్ళకి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక మదగజం యొక్క పొగరుని అణచడానికి తిరుమలగిరి నుంచి తరుముకుంటూ వస్తుండి నారాయణవనం చేరుకుంటారు శ్రీవారు. అక్కడ పద్మావతి అమ్మవారిని చూసి అక్కడ అమ్మవారి నచ్చి ఆకాశరాజుతో మాట్లాడి నేను వివాహం చేసుకుంటాను అని చెప్పిన వెంటనే ఆకాశరాజు మహాదానందంతో పద్మావతీ దేవికి శ్రీ వెంకటేశ్వర స్వామికి నారాయణవనంలోనే కళ్యాణం చేస్తారు. అలాగే అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉండాలని కోరతారు. అలాగే అక్కడ ఆలయాన్ని కూడా ఆకాశరాజే నిర్మించినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో శ్రీవారు మనకు ఒక భిన్న భంగిమలో దర్శనమిస్తారు. తూర్పు ముఖంగా కూర్చుని ఒక చేత కళ్యాణ కంకణాన్ని ధరించి మరొక చేత వేట ఖడ్గాన్ని ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారనమాట. కళ్యాణ వెంకటేశ్వర స్వామి రూపంలో ఆ మూర్తిగా మనకి స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ పద్మావతి అమ్మవారు కుడివైపున పద్మంలో కూర్చుని ఉంటారు. అదేవిధంగా ఎడమ వైపున ఆండాళమ్మవారు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు 2 ఉపాలయాల్లో. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎవరైనా దర్శించుకుంటే ఎవరికైనా పిల్లల కళ్యాణానికి సంబంధించి లేదంటే స్వీయ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు కనుక ఉంటే అవి ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వెంటనే పటాపంచలైపోతాయి అనేది భక్తుల నమ్మకం అన్నమాట. ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం, చాలా విశాలమైనటువంటి ప్రాకారాలతోటి ప్రశాంతంగా మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి పరుస్తుంది. ఇంకా అభివృద్ధి పరిచి అద్భుతంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుందన్నమాట. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కళ్యాణం అయింది అని చెప్పడానికి సాక్ష్యంగా ఇక్కడ ఆ కళ్యాణంలో వారి కళ్యాణంలో వాడినటువంటి సున్నిపిండి తిరగలు కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది. దాన్ని కూడా ఆలయ ప్రాంగణంలో మనం దర్శించుకోవచ్చు అనమాట. ఇలాంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రము కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకోవాలి. మీరు తిరుపతి వచ్చినట్లయితే తిరుపతి దగ్గర నుంచి ఖచ్చితంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నారాయణవనం వెళ్ళి దర్శించుకోండి. ఆ స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కండి. ఇలాంటి భక్తిపరమైనటువంటి వీడియోల కోసము, ఆలయాల సమాచారం కోసము, ఇంకా ఇతర ఆధ్యాత్మిక సమాచారం కోసము మీరు మాత్రం మా భక్తిసారం యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితోటి మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందించగలుగుతాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.